శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కరకు వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది అని చెప్పచ్చు. 7వ స్థానంలో గురువుగారు బాగున్నారు. అలాగే 10వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఏకాదశంలో కేతువు బాగున్నారు. అంటే మీకు లాభాలు బాగుంటాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, దైవభక్తి బాగా ఇనుమడిస్తుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మీరు అందులో పాల్గొంటారు. అలాగే మీకు వివాహం వయస్సు ఉంటే మీకే వివాహం కుదురుతుంది. లేని పక్షంలో మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా కుదరడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మాకు లేదండి, చిన్నపిల్లలు మా పిల్లలు అంటే మీ బంధువర్గాల్లో వివాహాది శుభకార్యాలు కుదురుతూ మీరు ప్రధానమైనటువంటి భూమికని పోషించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. మీ మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. ముఖ్యంగా మాటని
నిలబెట్టుకోవడం కానీ, కుటుంబంలో ఐకమత్యాన్ని పెంచుకోవడం కానీ, కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కానీ, అలాగే సంతాన రీత్యా అంతగా బాగలేదు పరిస్థితి. కానీ సంతాన రీత్యా కూడా బాగుండేటట్టుగా చేసుకోవడం కానీ, ఇదంతా కూడా మీ ప్రజ్ఞ అని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితులు ఈ వారం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా ఒకంత టెన్షన్ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఉద్యోగంలో మీ యొక్క స్థితి ఏమిటి, మీ నైపుణ్యం ఏమిటి, మీ కార్యనిర్వహణ సామర్థ్యత ఏమిటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పై అధికారులకి అర్థమయ్యేంతగా శ్రమిస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే దాన ధర్మాలు చేస్తారు, మీరు కూడా బహుమతులు ఇప్పించుకుంటారు. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ వారం అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుందని. అర్ధాష్టమ శని గారి సంచారం వల్ల ఒకంత మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా అంతగా అనుకూలించే ఫలితాలు కనబడబోవడం లేదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు. అయితే మీరు వీటన్నిటినీ కూడా జయిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రహస్థితులు అంత బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 4వ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు, రాశిలోకి చంద్రుడు వచ్చారు. ఈ రెండూ కూడా కొంచెం అనుకూలమైనటువంటి స్థితుల్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఎక్కడో తెలియని పిరికితనం కానీ, కొంచెం శరీరానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఏమైనా ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అర్ధాష్టమ శని సంచారానికి పరిష్కారంగా శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూలతలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే సంపూర్ణమైనటువంటి గురుగ్రహ అనుగ్రహ ప్రభావం చేత మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలే పొందబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ, అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా కొంచెం ఓర్పుతో ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.